గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీకు వైఎస్ జగన్ చెడ్డ పేరు తీసుకొచ్చారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి పెమ్మసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 7 నుంచి 8 నెలల్లోనే దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 49 కంపెనీలు 3 లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. కాగా గత వైసీపీ పాలనలో దావోస్ పర్యటనకు వెళ్లే పరిస్థితి లేదని, వెళ్లినా ఏం మాట్లాడాలో కూడా నాటి ప్రభుత్వ నేతలకు తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. ఇదే విధంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై జగన్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శించడం మానుకోవాలి అంటూ హితవు పలికారు. సెంటర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్ నా టెలికాం డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కూడా ఒక మేజర్ పార్ట్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేటప్పటికి ఆదాయం 13,000 కోట్లు, ఖర్చు వచ్చేటప్పటికి 35,000 కోట్ల పైన ఉంది. అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో అందరు ప్రతి గ్రామంలోనూ అన్ని డబ్బుతోటి లాభాలతోటి చూసేది కాదు పోస్ట్ అనేది. అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు 2,50,000 మంది GDS గ్రామీణ సేవకులు ఉన్నారు మనకి పోస్ట్ ఆఫీస్ లో. వీళ్ళందరినీ ఎంపవర్ చేసి వీళ్ళు 4 అవర్స్ వర్క్ చేస్తా ఉన్నారు. ఏ విధంగా వీటన్నిటిని కాస్ట్ సెంటర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్స్ గా పోస్ట్ ఆఫీసుల్ని చేయాలి అంటే ఏం చేయాలని పోస్ట్ ఆఫీసుల్లో వర్క్ చేసే వాళ్ళందరితోటి మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఏమేం చేయాలనే దాని మీద 2-3 పోస్ట్ ఆఫీసులు ఈ రోజు రివ్యూ చేస్తా ఉన్నాను. చాలా ఇన్పుట్ ఇచ్చారు మంగళగిరి వాళ్ళు. అదే పర్పస్ ఈరోజు నా టెలికాం డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కూడా ఒక మేజర్ పార్ట్.